హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఓబీపీ పథకం గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో అపెప్ గురించి తెలుసుకుందాం. అపెప్ అనగా దీని ఫుల్ ఫామ్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోవాలి. అపెప్ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇక్కడ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ ఒకసారి పాలసీ అడుగుతాడు, ప్రోగ్రామ్ అడుగుతాడు, కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ప్రాజెక్ట్. ఈ అపెప్ అనేది చేసిన పనులు ఏంటియో ఒకసారి చూద్దాం. మన దేశంలో అపెప్ కార్యక్రమం భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా బ్రిటన్లోని ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఓడిఏ దీని సహాయంతో ప్రారంభించడం జరిగింది. ఓడిఏ సహకారంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అపెప్. నెక్స్ట్ 1984-87 సంవత్సరంలో మొదటి దశగా మరియు 1989 నుంచి 95 సంవత్సరంలో రెండవ దశగా మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. 1984 to 1987 వరకు ఫస్ట్ దశగా, 1989 to 1995 వరకు రెండవ దశలో అమలు చేయడం జరిగింది అపెప్. అపెప్ అనేది ప్రాథమిక తరగతుల్లో గుణాత్మక బోధనకు అపెప్ 6 సూత్రాలను ప్రవేశపెట్టింది. అపెప్ 6 సూత్రాలు, అపెప్ 6 సూత్రాలు లేదా A6 అని గుర్తుంచుకోండి. A6 పేజెస్ ఉంటాయి కదా, అట్లా అపెప్ అనేది 6 సూత్రాలు మనకు గుర్తుండాలి. అందులో ఆచరణాత్మక అభ్యసనం, ప్రయోగ మరియు అనుభవాత్మక బోధన అనేది జరగాలని చెప్పింది. ఆచరణాత్మక అభ్యసనం జరగాలని ఈ అపెప్ అనేది చెప్పింది. అంటే లర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం అనే విధానాన్ని అపెప్ ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వ్యక్తిగత జట్టు కృత్యాలను విద్యార్థులకు అందించాలి. లర్నింగ్ బై డూయింగ్, వ్యక్తిగత మరియు జట్టు కృత్యాలను విద్యార్థులకు అందించాలని చెప్పింది. నెక్స్ట్ వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించాలని చెప్పింది. వైయక్తిక భేదాలకు అంటే టాపర్స్ ఉంటారు, మిడిల్స్ ఉంటారు, మరియు ABC వీళ్ళకు అనుగుణంగా విద్యా బోధన జరగాలని చెప్పింది. వైయక్తిక భేదాలు. ఉపాధ్యాయుడు స్థానిక మరియు భౌతిక వనరులను ఉపయోగించాలి. ఉపాధ్యాయుడు ఏం చేయాలి? స్థానిక మరియు భౌతిక వనరులను ఉపయోగించాలంటే TLMని ఉపయోగించి బోధించాలని అపెప్ చెప్పింది. అంటే తరగతిలో లేదా పాఠశాలలో ఉండే వనరులతోనే బోధన జరగాలని చెప్పింది. నెక్స్ట్ విద్యార్థులు చేసిన కృత్యాలను తరగతిలో ఉంచి తరగతి గదిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. విద్యార్థులు చేసిన కృత్యాలను ఆ తరగతి గదిలో అంటించి ఆ క్లాస్ రూమ్ని ఒక ఆకర్షణీయంగా చేయాలని చెప్పింది. నెక్స్ట్ నూతన పోకడల ఆధారంగా అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుడు అందించాలి. రోజు ఒకే విధానంలో కాకుండా రోజుకో కొత్త పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు పిల్లలకు అందించాలి. అపెప్ అనేది 6 సూత్రాలను ప్రవేశపెట్టింది. అందులో లర్నింగ్ బై డూయింగ్ ఒకటి, విద్యార్థులను వ్యక్తిగత మరియు వైయక్తిక భేదాలను అనుసరించి విద్యాబోధన జరగాలని చెప్పింది. మరియు వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించాలని చెప్పింది. మరియు TLM స్థానిక మరియు భౌతిక వనరులను ఉపయోగించి బోధించాలి. విద్యార్థులు చేసిన కృత్యాలను తరగతి గదిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పింది. నెక్స్ట్ ఎప్పటికప్పుడు కొత్త నూతన పోకడలను అభ్యసనంలో పాలు పంచుకునే విధంగా చేయాలని ఈ అపెప్ 6 సూత్రాలను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య నుండి విద్యార్థి కేంద్రీకృత విద్య అనే భావన అపెప్ ద్వారా వెలుగులోకి వచ్చింది. పూర్వకాలంలో ఓన్లీ ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య మాత్రమే ఉండేది. ఉపాధ్యాయుడు చెప్తుండే పిల్లలు వింటుండే, అంతవరకే ఉంటుండే. మరి అపెప్ ఏం చేసిందంటే విద్యార్థి కేంద్రీకృత విద్య కూడా విద్యలో అమలు చేయాలి, విద్యార్థికే వదిలేయాలి అని అపెప్ భావించింది. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయిలో ఉన్న అందరి ఉపాధ్యాయులకు అందించింది. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం అనేది రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మరియు మండల స్థాయి వరకు అందరి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ అనేది అందించడం జరిగింది. దీన్ని కాస్కేడ్ అని అంటారు. ఇక్కడ 1104 ఉపాధ్యాయ కేంద్ర భవనాలు ఈ అపెప్ ద్వారా నిర్మించబడ్డాయి. నెక్స్ట్ కృత్యాధార బోధనలో శిక్షణ ఇవ్వడం జరిగింది. కృత్యాధార బోధనలో అందరూ ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కృత్యాధార బోధనలో మరి టీచర్లకు శిక్షణ ఇప్పించడం జరిగింది ఈ అపెప్ ద్వారా. అపెప్ అనేది మనకు 6 సూత్రాలు గుర్తుంచుకోవాలి. A6 పేజీ అని గుర్తుంచుకోండి. A6 అంటాం కదా, అపెప్ అంటే A6 అట్లా గుర్తుంచుకోండి.
ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చి అపెప్కు సంబంధించిన వాక్యం ఏది అని అడుగుతాడు, లేదా అపెప్ ప్రవేశపెట్టని అంశం ఏది అని అడుగుతాడు. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకోవాలి. లర్నింగ్ బై డూయింగ్, వ్యక్తిగత జట్టు కృత్యాలు మరియు వైయక్తిక భేదాలు, మరియు ఉపాధ్యాయుడు స్థానిక మరియు భౌతిక వనరులను ఉపయోగించాలి. విద్యార్థులు చేసిన కృత్యాలను తరగతి గదిలో అంటించి ఆకర్షణీయంగా ఉంచాలి. నూతన పోకడల ద్వారా అభ్యసనం అనేది జరగాలి. ఈ 6 అంశాలను అపెప్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అపెప్ గురించి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వీడియోలో డిపిఈపి గురించి తెలుసుకుందాం. అంతవరకు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.